పాత రోజులు అనేవాళ్ళు తిన్నదంతా అరిగించుకునేవాళ్ళమ్మా మేమంతా అరిగించే బాడీ అని. సో లిటరల్లీగా తీసుకున్నపోయినా ఇప్పుడు మనం చాలా ఫ్యాక్టర్స్ యాడ్ చేసేసాం. మనం ఇద్దరు మాట్లాడుతున్నాయి. వీఆర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, పొల్యూషన్ విచ్ ఈస్ కాజింగ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, స్ట్రెస్ విచ్ ఈస్ స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్ అండ్ adrenals and starting adrenarchy. Stress ది adrenal. అండ్ వాట్ వీ సీ మన భావాలు, ఒక అబ్బాయిని చూసినా ఒక అమ్మాయిని చూసినా వచ్చే భావాలన్నీ హైపోథాలమో పిట్యూటరీని ఇచ్చేస్తాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అవి చేస్తున్నాయి. తినే ఆహారం, జంక్ ఫుడ్, షుగర్స్, లాట్ ఆఫ్ షుగర్స్, ఇవన్నీ ఆల్రెడీ ఇంపేర్ అయిన ఎండోక్రైన్ సిస్టమ్ మీద భారం పడి వీఆర్ అగైన్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అండ్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది. అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, కరిగించట్లేదు. సో తిని కూర్చుని తింటూ ఇంకా తింటూ ఇంకా లావ్ అవుతుంది. సో ఒబెసిటీ, జంక్ ఫుడ్, స్ట్రెస్, నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కలిపితే ఈ 4 వచ్చేసాయి. ప్లస్ బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇవన్నీ కలిపి ప్రెజెంట్ డేలో మనకి ఇది కారణం. సో ఒక్కటి అని చెప్పకుండా ఇన్ని కారణం. మీరు ఎప్పుడైనా ఇలా ఎర్లీ సెకండ్ స్టేజ్లో అంటే ఆపేయగలుగుతారా? డెఫినెట్గా ఆపచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. పేరెంట్స్ ఆర్ సో స్కేర్డ్. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇవన్నీ వీ హ్యావ్ టు ట్రీట్ సర్టెన్ థింగ్స్ లైక్ మ్యాథ్స్. ఇప్పుడు 1, 2, 3 అంత క్లియర్గా చెప్పాలి. 6 yearsకి వచ్చేటప్పుడు తోల్మోల్కే బోల్. 6 years పాపలో మనకి మెన్స్ట్రుయేషన్ వస్తే నష్టాలు ఎక్కువ, లాభం ఎక్కువ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నష్టం నేను చెప్పలేదు ఇప్పటివరకు. హైట్ విల్ బి స్టంటెడ్. ఇప్పుడు 6 years పాప ఎంత హైట్ ఉంటుంది? 4 feet 2 inches. ఒక్కసారి ప్యూబర్టీ గ్రోత్ వచ్చేసిందంటే ఒక 2-3 inches వచ్చేసి బోన్స్, లాంగ్ బోన్స్ అన్నీ అతుకుపోతాయి. అతుకుపోయాక దే విల్ నాట్ బికమ్ టాల్. సో వాళ్ళు లైఫ్ లాంగ్ 4'3", 4'4", 4'5", 4'6 అంతే. 5 feet కన్నా తక్కువ ఉంటారు. అంటే ఎంత ఎంబారెస్మెంట్, ఎంత పెద్ద వాళ్ళే అయ్యో ఆ బేబీ ఓన్లీ విల్ నో దాట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. సో హైట్ తక్కువ, బ్యాక్ బెంచర్స్, లావ్ అయిపోవటం అండ్ ఫిజికల్ అబ్యూస్.